చూపించు, చేతులు చూపించరా. ఎంత ఎక్సైట్మెంట్, ఎంత ఆనందం అంటే ఫైనల్గా ఉగ్రస్తంభం చూశాను. ఎప్పటి నుంచో నా సంకల్పం, ఆ నరసింహస్వామి ఆశీస్సులతో ఇంత పెద్ద ట్రెక్కింగ్ చేసి ఉగ్రస్తంభం దగ్గరకు వచ్చాను. డెప్త్ చూసారుగా, తేడా వస్తే అంతే సంగతులు. ప్రాణాలు పనంగా పెట్టి చేసే యాత్ర ఉగ్రస్తంభం దగ్గరకు చేరుకోవడానికి ఫుల్ వీడియో చూడండి. చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది, చాలా హార్డ్లీ అనమాట ట్రెక్కింగ్ అయితే. ఇది మాత్రం చాలా హార్డ్లీ. కింది నుండి తాడు పట్టుకొని ఎక్కాలంటే చాలా కష్టం. కానీ మా గైడ్కి వాళ్ళ క్రెడిట్, వాడు కొద్దిగా దూరమే తాడు పట్టుకొని ఎక్కేలా, షార్ట్ కట్లో ఎక్కువ దూరం అయినా పర్లేదని నడిపించి తీసుకొచ్చాడు. అస్సలు మీరెవ్వరు ఈ మిస్టేక్ చేయొద్దు. భయంతో బిక్క చచ్చిపోయాం. ఇంకా 2 కిలోమీటర్లు వెళ్ళాలి. 7:30 అయింది. చాలా లేటుగా ఉగ్రస్తంభం ట్రెక్కింగ్ ప్రారంభించి ఉగ్రస్తంభం ఎక్కి వచ్చేసరికి సమయం అయింది. చూసారుగా, ఇంకా చాలా దూరం ఉంది. మా గైడ్ కూడా భయంతో అల్లాడిపోయాడు. వాడు పాపం చిన్నపిల్లోడు అయినా కూడా చాలా జాగ్రత్తగా అంత రాత్రి సమయంలో కూడా రూట్ చూపించాడు. చాలా మంది కిందికి వెళ్ళిన తర్వాత తిట్టారనమాట. దయచేసి మీరెవ్వరు కూడా ఇలాంటి మిస్టేక్ చేయొద్దు. అన్నీ మానుకుని ఫస్ట్ ఉగ్రస్తంభానికి వెళ్ళండి ఎర్లీ మార్నింగ్. ఉగ్రస్తంభం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా కొద్దిగా ఎక్కాలి. దమ్ అయిపోయింది అనుకోండి. వీడి పేరు శ్రీహరి. వీడి వయసు 11 సంవత్సరాలకే గైడ్గా కెరీర్ స్టార్ట్ చేసేసాడు అనమాట. కాళ్ళకి చెప్పులు లేకుండా మేమన్నా షూ వేసుకొని వస్తే వీడి కాళ్ళకి చెప్పులు లేకుండా ఇంత పెద్ద కొండెక్కి ట్రెక్కింగ్ చేసి మాకంటే ముందు వెళ్ళాడు. వీడి వయసు చూసారుగా, 11 సంవత్సరాలకే. మన ఇంట్లో మన పిల్లలు 11 సంవత్సరాలకే ఏ స్థితిలో ఉన్నారు, వీడు చూడండి ఎలా అంటున్నారు. కనీసం మన ఇంట్లో పిల్లలు కూరగాయలు తెమ్మన్నా సైకిల్ లేకుండా పోరు. కానీ వీడు మాకంటే ముందు ఎక్కేసాడు వీడు. అందుకే పిల్లలకి కష్టాలు విలువ కూడా తెలుపుతూ పెంచాలి. చూడండి, వీడికి ఇంకా అసలు ఏమీ అనిపించడం లేదు. వీడు చాలా ఫ్రీగా ఉన్నాడు. మళ్ళీ ప్లస్ మాకు మంచినీళ్ళు అవుతున్నాయి అంటే, అన్న నేను వెళ్ళి తీసుకొస్తాను మళ్ళీ మీకు ఎదురు అంటున్నాడు. అందుకే మీరు కూడా సపోర్ట్ చేయండి. వచ్చినప్పుడు అలా వీడికి ఎటువంటి కల్మషం లేదు. కానీ మీరు ఎంతకంటే మంచి గైడ్లు దొరకవచ్చు పెద్దోళ్ళు, కానీ ఇలాంటి వాడు మాత్రం దొరకడు. కాబట్టి వీడికి సపోర్ట్ చేయండి. వీడి ఫోన్ నెంబర్ కూడా ఉంది. వీడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ప్రకారం వీడి చెల్లిని చదివిస్తున్నాడు. వాళ్ళ అమ్మ ఫాదర్ లేరు అనమాట, తెలుసు కదా. వీడి ఫోన్ నెంబర్ నేను యూట్యూబ్లో ఇస్తున్నాను. వీడు ఉదయాన్నే అహోబిలం అంటే దిగువ బిలం దగ్గర ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గర ఉంటాడు. అన్న గైడ్ కావాలని చెప్పి అడుగుతాడు. నిజంగా చెప్పాలంటే పెద్ద గైడ్లు కూడా ఇలా చూపించడం తిరిగి అంత యాక్టివ్గా వాళ్ళని అలిసిపోయి తొందరగా వెళ్ళిపోదామని వంకతో ఉంటారు. వీడికి అలా ఉండదు. వచ్చిన తర్వాత తనమట వచ్చిన వాళ్ళు సాటిస్ఫై అయిందాక ఇంకా కొత్త కూడా చూపిస్తా అని చెప్పి చెప్తూ ఉంటాడు అనమాట. కాబట్టి ప్లీజ్ వీడికి సపోర్ట్ చేయండి. వచ్చినప్పుడు వీడికైతే కాల్ చేసి వీడిని తీసుకొని వెళ్ళండి. మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. వీడి నెంబర్ అయితే పైన డిస్ప్లేలో ఇస్తాను. నెంబర్ చెప్పారు ఒకసారి. 83 32 85 08 71. ఫోన్ వీడి దగ్గర ఉండదు, వీళ్ళ ఇంట్లో ఉంటుంది. మీరు రాత్రి టైంలో ఫోన్ చేస్తే వీడి ఇంటి దగ్గరే ఉంటాడు. నైట్ ఏ టైం నుంచి ఉంటారా? 7 మ్యాక్సిమం 8 నుంచి అయితే వీడికి కాల్ చేయండి. ఈవినింగ్ 8 మీరు ఏ టైంకి వస్తున్నారో ఖచ్చితంగా వాడు అక్కడ ఉంటాడు రెడీగా. మీ పేరు చెప్తే మీ ఫోన్ నెంబర్ ఇచ్చినా రాసుకుంటాడు. బుక్లో రాసుకొని గుడికాడికి వచ్చినప్పుడు అక్కడ ఫోన్ నుంచి ఫోన్ చేస్తాడు. ప్లీజ్ హెల్ప్ చేయండి. ఇలాంటి వాడు నిజంగా వీడైతే 11 నెలలకే ఇలా అయ్యాడు కదా, చూస్తూ ఉండండి. వీడికి కరెక్ట్గా 17-18 సంవత్సరాలు వచ్చేసరికి ఈ ఏరియాలోని టాప్ గైడ్ అవుతాడు. ఇప్పటికే వీడు హిందీ మాట్లాడేస్తున్నాడు. ఓకేరా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఫ్రెండ్స్ బ్రహ్మంగారు కాలక్షేపం ఉంది. ఇక్కడ బ్రహ్మంగారు కూర్చొని సిద్ధయ్యని పూల తినిపిస్తాడు. ఈ దారిలో ఇట్లా వెళ్తాడు సిద్ధయ్య. అప్పుడు సిద్ధయ్య వెళ్ళినప్పుడు ఈయన మాయమైపోయి సమాధిలోకి వెళ్తాడు. అప్పుడు సిద్ధయ్య సమాధి మీద పూలు చల్లుతాడు. నీ పేరేంది? శ్రీహరి. చెప్పు, అదేంటి తొట్టి? బ్రహ్మంగారు తొట్టి. దిగువ అహోబిలం నుండి ఎగువ అహోబిలంకి వచ్చాం. ఇక్కడ డ్రోన్ వ్యూ షాట్ చూపిస్తున్నా. ఇది పూర్తిగా అడవిలో ఉన్నప్పటికీ అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇక్కడ అడవి జంతువులు వచ్చినప్పటికి కూడా సెక్యూర్గా ఉంటుంది ప్లేసు. ఇక్కడ నిత్యం అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అన్నదానానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే అన్ని సౌకర్యాలు మనకి ఇక్కడ లభిస్తాయి. వాటర్ బాటిల్తో సహా తినడానికి ఇంకేమైనా కూడా ఇక్కడ దొరుకుతాయి మనకి. ఇక్కడ నుంచి చూస్తే ఇప్పటికే మనం 100 అడుగులు పైకి వచ్చాం. పైన కూడా చాలా విశాలమైన ప్రాంతంలో ఉంది. ఎన్ని నారసింహస్వామి క్షేత్రాలు దర్శించినా అహోబిలంలో ఉన్న నవనారసింహస్వామి క్షేత్రాలు దర్శించాల్సిందే. అన్నిటికంటే ఉగ్రస్తంభం. ఆ ఉగ్రస్తంభం దర్శించినప్పుడు బాడీలో వచ్చే వైబ్రేషన్ లెవెలే వేరనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా సాక్షాత్తు నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామిగా మొట్టమొదట భూమి మీద కాలు మోపిన ప్రదేశం అహోబిలం. ఉగ్రస్తంభం హిరణ్యకశిపుణ్ణి వధించడం కోసం భక్త ప్రహ్లాదుడి యొక్క భక్తి కోసం స్వామివారు ఇక్కడ ఉద్భవించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అహోబిలాన్ని దర్శించాలి. వీలైనంత వరకు మన శక్తి మేర ఉగ్రస్తంభాన్ని చూడటానికి ప్రయత్నం చేయండి. ఎంత రిస్క్ ఉన్నప్పుడు కూడా ఉదయం మార్నింగ్ సమయంలో వస్తే ఉగ్రస్తంభాన్ని దర్శించుకోవచ్చు. కానీ నీళ్లు మాత్రం మర్చిపోవద్దు తీసుకెళ్ళడం. ఏంటిది?
భవనాశిని నది ఇది. నదే ఇది. అవును. అసలు ఫుల్ ఫ్లోటింగ్ ఉండేది. ఇలా ఈ నది పేరు భవనాశిని అంటారు. ఇది ఎగువ అహోబిలమేనా? ఇప్పుడు అవును. ఎగువ అహోబిలం దగ్గర ఉంది భవనాశిని. ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి లేదు, వర్షాకాలంలో మాత్రం ఫుల్ ఫ్లోటింగ్తో పారుతుందంట. అంతేనా గైడ్? అవును. ఇగో మా గైడ్ చెప్తున్నాడు ఇవన్నీ. ఈ టెంపుల్ మా గైడ్కి ఇగో మా బావగారు చెప్పాల్సి వస్తుంది. ఏది మనోడే కొండ అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు వచ్చినా నాకు కాల్ చేయండి, నా నెంబర్ ఇస్తా. చెప్పు. ఇక్కడ 9 టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడ జ్వాల, మాలోల, వరహ, ఉగ్ర నరసింహ, కారింజ నరసింహస్వామి, కింద చిత్రవట, యోగానంద నరసింహస్వామి, పవన, భార్గవ నరసింహస్వామి. నీ ఫోన్ నెంబర్ చెప్పు. నీ ఫోన్ నెంబర్ చెప్పు. 83 32 85 08 75. ఇప్పుడు మనం వెళ్ళిన పావన నరసింహ ఉంది కదా, ఈ మెట్లు పైకి ఎక్కాలి. పవన్ నరసింహస్వామి గారికి 7 కిలోమీటర్స్. ఇవరికి ఇట్లా వెళ్ళేవాళ్ళు. మధ్యలో అన్ని 7. ఇప్పుడు వెళ్ళట్లేదు ఎవరు? మధ్యలో అన్ని పొట్టలు చిన్న చిన్న సెలగర్లు అన్నీ ఉంటాయి. అంటే పాములు ఏటి నరసింహ అంటే ఏట్లో పాములు ఎదురు ఇస్తూ ఉండే అంట. అందులో పాములు ఏటి నరసింహ. ఇక్కడే కాల్ ఫిషింగ్. ఫిషింగ్. ఇప్పుడు బాగా ఏంది నరసింహస్వామి దర్శనం లేదా కిందనే? వచ్చేప్పుడు చేసుకుందాం. చిన్నప్పుడు చూద్దాం. చూస్తాను మళ్ళీ దర్శనం. ఇప్పుడైతే మనం పైకి ఎక్కుతున్నాం ఉగ్రస్తంభం దగ్గరికి. చాలా రిస్క్తో కూడిన ప్రయాణం. అలాగే ప్రహ్లాద స్వామి చదువుకున్నది ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు పైకి ఎక్కితే కానీ కనిపించవు. నిజం చెప్పాలంటే చాలా అలసిపోయి ఉన్నాం సలేశ్వరం జాతర చేసి. అయినా మళ్ళీ రాలేం కాబట్టి సలేశ్వరం చేసి వచ్చి డైరెక్ట్ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఉగ్రస్తంభం ఎక్కుతున్నాం. నిజంగా సాహసమే, ఓపిక లేదు. అయినా సరే ఖచ్చితంగా సాహసం చేయాల్సిందే, ఓపిక తెచ్చుకుని మరి. ఇప్పుడు పైకి ఎక్కారా? కాలక్షేప మండపం ఎందుకుందంటే పూర్వకాలంలో రాజులు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు. ఇక్కడ వచ్చే బాటసార్లు అందుకని దీన్ని కాలక్షేప మండపం అంటారు. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఇంకా ఏం భయం అనిపించదు అసలుకి. ఉగ్రస్తంభం పైకి ఎక్కారా? ఎలా ఉంది? పాదాల దగ్గరికి వెళ్ళాము. తాడు పట్టుకుని ఎక్కుతుంటే ఎలా ఉంది? కొంచెం పర్లే, ఎక్కచ్చు. చాలా భయం అవుతుంది, కాకపోతే ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. మీ వరకే వెళ్ళారా బ్యాచ్? లేదు, ఇంకా మా ఫ్రెండ్స్ 10 మెంబర్స్ వెళ్ళాము. చాలా బాగుందా? చాలా బాగుంది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలానే బాగా అనిపించింది. ఎవరైనా ఎక్కొచ్చా పైకి? కష్టం ఉంటుందా? ఎక్కువ కష్టమే. పెద్దవాళ్ళు అయితే కష్టం. పెద్దవాళ్ళు కష్టం, కానీ పెద్దవాళ్ళు కూడా వెళ్ళేసి వస్తున్నారా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అందరికి. అందరూ బ్యాంక్ జాబ్ కొట్టాలి. రామేశ్వరం వెళ్ళాం, కాళ్ళు విపరీతంగా నొప్పులు వస్తున్నాయి. మీరు కూడా సగం పే చేయాలి డబ్బులు గైడ్ని వాడుకుంటే. ఓకే, ఈ సెంటిమెంట్ కొట్టేసి డబ్బులు పే చేయకుండా తప్పించుకుంటున్నాం. ఎక్కలేకపోతున్నాం, మా చెల్లెళ్ళు కష్టపడుతున్నారు. ఇప్పుడైతే ప్రహ్లాదుని బడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. మాల నరసింహస్వామిని సన్నిధి ఇది. మా అంటే మహాలక్ష్మి, లోల అంటే ప్రియుడు, లోల ప్రియుడు. ఇది వచ్చేసి గరుడాకొండ. వీడియో చూస్తున్నారా? ఇగో ఇక్కడ ఒక రెక్క కనిపిస్తుంది, ఈ వైపున ఒక రెక్క కనిపిస్తుంది, మధ్యలో గరుడ ఆకారం కనిపిస్తుంది. అందుకే దీన్ని గరుడాద్రి కొండ అనుకుంటే గరుడ కొండ అని పిలుస్తున్నారు వీళ్ళు. దీనికి ఒక చరిత్ర ఉంది కానీ మనకైతే తెలియదు. తెలిసింది. చూస్తున్నారు కదా, కెమెరా కూడా పట్టడం లేదు. వాస్తవానికి తీయాలి అంటే 2 రెక్కలు కనిపించడం లేదు. ఈ 2 రెక్కలు మధ్యలో ఉన్నది గరుడ. దీనిని గరుడ కొండ అంటారనమాట. మొత్తం ఈ టూర్లో అన్నీ అడ్వెంచర్లే బాబు, ప్రతిదీ అడ్వెంచర్ అనమాట. ఎలా ఉందంటే మామూలుగా లేదు. ఒక కొండ ఎక్కితే ఇంకో కొండ దిగటం, మళ్ళీ కొండ ఎక్కటం. ఇప్పుడు ఎక్కడికి పోతున్నా? ప్రహ్లాద బడి కనిపిస్తుంది అక్కడ బడి. అక్కడ పలక బలపం లేకుండా స్వామివారు గోర్లతోనే ప్రహ్లాదుడు ఒక బండ, పెద్ద బండ మీద రాస్తాడు.
పెద్ద బండ మీద కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే. కరెంట్ సామాన్లు, నీకు కరెంట్ సామాన్లు అంటే అర్థమవుతుంది, అవన్నీ రిపేర్ చేస్తా. వస్తున్నా, చూస్తున్నారుగా ఎగువ అహోబిలం. చాలా పైకి వచ్చాం. ఇక్కడ ప్రహ్లాదుని బడి దగ్గరికి అయితే వచ్చాం. మాలో నరసింహస్వామి దగ్గర దర్శనం అయిపోయింది. ఇప్పుడు ప్రహ్లాద్ స్వామి దర్శనం అంటే బడి యొక్క దాన్ని చూసి బయలుదేరి మళ్ళీ పైన జ్వాలా నరసింహస్వామి ఉగ్రస్తంభం కూడా పైకి ఎక్కాలన్నమాట. ఇప్పటికైతే దమ్ అయిపోయింది, ఇంక చూడాలి అంతా స్వామి దయ. మా గైడ్ ముందు నడుస్తున్నాడు, మేము వెనక నడుస్తున్నాం. ఎంతో కష్టపడుతున్నాడన్న, ఫాలో చేయండి, అట్లే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. నడవలేని వాళ్ళు డోలీ ఉంటుంది ఇక్కడ, డోలీలో తీసుకెళ్తారు. ఇక్కడ కూడా డోలీ తీసుకొస్తారా పైకి? ఇదేలా ఎక్కుతారా? ఎక్కుతారు. జ్వాల కూడా ఇట్లానే ఉంటుంది. ఊరు నాయన, చూసారా? ఈ మార్గంలో డోలీ ఎత్తుకొని ఎక్కుతారంట. కింద డోలీలు ఉన్నాయి, చూసారుగా. ఇది ఈ ప్రదేశంలో నడుస్తున్నాం, చూసారుగా. అలాంటి ప్రదేశాలు తిరుగుతున్నాం, చాలా కష్టపడుతున్నాం. మరి మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసి ఇంకా ముందు ముందు ఇలాంటి మంచి వీడియోస్ చేసేలా నాకు సపోర్ట్ చేస్తారా? కానీ చూడండి, నడవలేని వాళ్ళు ఈ వీడియోస్ చూడండి. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు జ్వాలకి వెళ్తున్నాం. జ్వాల స్టోరీ ఏంటంటే, జ్వాల నరసింహస్వామి ఎందుకు వచ్చాడంటే, అక్కడ హిరణ్యకశిపుని చంపేస్తాడు. తర్వాత పేగులు తీసి పేగుల మాలలతో దర్శనమిస్తాడు. తర్వాత రక్తం చుక్క గుండంలో పడితే అది అనేది రక్త గుండం అయిపోతుంది. అప్పుడు చేతులు కడుగుతాడు అక్కడ. వస్తున్నా, వీడియో తీసుకుంటూ వస్తున్నా. ఉగ్రస్తంభం అయితే ఎక్కుతున్నారు, చూశారు కదా. తెగదు, అక్కడ స్టిక్ పడేసి పట్టుకో. చాలా కష్టంగా ఉన్న కొండలను కూడా ఆయన కొంచెం సులువుగా ఎక్కుతున్నారు. ఉగ్ర నరసింహస్వామి స్తంభం దగ్గరికి వచ్చాం. ఇక్కడ చాలా టఫ్ రోడ్డు, కానీ పట్టుదలతో సాధించారు ఈయన. అందుకని ఒక లైక్ చేసుకుని టీవీని సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకొద్దిగా అయితే ఉగ్రస్తంభం ఎక్కుతాం అన్నమాట. ఉగ్రస్తంభం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా కొద్దిగా ఎక్కాలి, దమ్ అయిపోయింది అనుకోండి. ఎందుకంటే నిన్నే సలేశ్వరం జాతర చేసాం. సలేశ్వరం జాతర చేసి అంత ట్రెక్కింగ్ చేసేసి మళ్ళీ ఇది చాలా పెద్ద ట్రెక్కింగ్. ఎందుకంటే నవనరసింహాలు ఉంటారు అక్కడ, ఆ రెండు కూడా పావన నరసింహస్వామి, భార్గవ నరసింహస్వామి చూసుకొని వచ్చి మళ్ళీ కింద ఉన్న అన్ని టెంపుల్స్ మళ్ళీ ట్రెక్కింగ్ చేసి పైన ఉన్న జ్వాలా నరసింహస్వామికి వచ్చాం, ఉగ్ర నరసింహస్వామికి, ఉగ్రస్తంభానికి వచ్చాం. చూస్తారు కదా, తాడు కట్టారు. ఎందుకంటే మ్యాక్సిమం కొద్ది దూరం ఎక్కగలుగుతాం, కానీ సపోర్ట్ లేకుండా తాడు లేకుండా అయితే ఎక్కలేరు. ఫైనల్లీ ఉగ్రస్తంభం.
ಅಲ್ಲಿ ನಮ್ಮವ್ರು ಒಬ್ರು ಗ್ರೀನ್ ಶರ್ಟ್ ಅವ್ರು ಇದ್ದಾರೆ లేక అడ్డం అయిపోయింది. ఆడ గ్రీన్ షర్ట్ టీ షర్ట్ వేసుకుని ఒకడు ఉన్నాడు, వాడిని అంపి అన్నారు అని చెప్పి పోవాల అందరూ పోతా ఉన్నారు అని చెప్పి. తాళి మీద కింద దిగా. నీళ్ళు ఏమన్నా అస్సలు అందరి దగ్గర ఇక్కడ అమ్ముతారేమో అనుకుని వచ్చా. అక్కడ మాట దగ్గర అమ్మేవారు. ఫైనల్లీ డెస్టినేషన్ ఇస్ కంప్లీట్. లాంచ్ చేస్తారా యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ రామ్ టీవీ 9909. రామ్ టీవీ. ఇక మీ దర్శనం అయిపోయిందా? ఎలా ఉంది జర్నీ? క్రేజీగా ఉందా, హార్డ్గా ఉందా? బ్రో వచ్చే వాళ్ళకి నెక్స్ట్ సజెషన్ ఏంటి? అంటే వాటర్ మాత్రం వాటర్ కంపల్సరీ. చూసారుగా, వాటర్ అయిపోయి అందరం అల్లాడిపోతున్నాం. మీరు వాటర్ లేకుండా ఒక్క బాటిల్ ఎక్కారంటే అస్సలు ఎక్కలేరు. దయచేసి మనిషికి ఒక 2 లీటర్స్ కంపల్సరీ, ఎవ్రీ 1 2 లీటర్. ముగ్గురు వస్తే 3 రోజులు 6 లీటర్లు తెచ్చుకోవాల్సిందే. ఒక మాట కూడా రావట్లేదు, పెదాలు ఎండిపోయి. రే చూపించు, చేతులు చూపించరా. చూసారుగా, చూస్తుంది మా గైడ్ అనమాట. 11 సంవత్సరాలకే గైడ్గా కెరీర్ని స్టార్ట్ చేశాడు వాడు. వాడి పేరు శ్రీహరి. యూట్యూబ్లో నెంబర్ ఉంది, వాడు కాల్ చేయండి. ఇంత చిన్న వయసు, వాడి వయసు 11 సంవత్సరాల్లోనే చూసారుగా మాకంటే ముందే రీచ్ అయ్యాడు. వస్తున్నా. అదంతా కిందికి దిగి చూసారుగా, ఈ స్టెప్స్ తిప్పుకుంటూ వెళ్ళి మళ్ళీ అక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ ఎక్కి అక్కడికి వెళ్ళాలి. షో తేడా వస్తే ఇంక మర్చిపోవటమే మనిషిని. నిలువు కూడా ఇలా ఇలా తిప్పు, అడ్డం తిప్పు, అడ్డం తిప్పు. వీడియో రావాలి. చూడండి ఎంత కష్టం ఉంటే అంత కష్టం ఉంటుంది. చూడండి ఫైనల్లీ మా ఎయిమ్ ఈస్ కంప్లీట్ అనమాట. మొత్తానికి నేను అనుకున్న ఎయిమ్స్లో ఉగ్రస్తంభం ఒకటి, మొత్తానికి అయితే ఆ స్వామివారి అయితే పూర్తి చేశాను. చూసారుగా, ఇంత హైట్ మీరు చూస్తున్నది హైటే కాదు, దానికా నుంచి ఇంకా కొండ కింద ఉన్నాయి. మీరు కనిపిస్తుంది మళ్ళీ ఇప్పుడు కింద మీకు బాటం ఏదైతే కనిపిస్తుందో అక్కడ నుంచి మళ్ళీ అంత కిందికి దిగాలి. ఎందుకురా రిస్క్ చేస్తున్నావు? రిస్క్ చేయొద్దు. మొత్తానికి అనుకున్నదైతే సాధించా. ఉగ్రస్తంభం దగ్గరికి రావాలనుకున్నా, కష్టమైనా సరే నేను అనుకున్న లక్ష్యాల్లో ఒకటి ఆ నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి దీవెనతో మొత్తానికైతే ఉగ్రస్తంభం అయితే ఎక్కాను. భూమికి సుమారుగా 3800 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఉగ్రస్తంభాన్ని మొత్తానికి ఎక్కాను. విషయం ఏంటంటే నిన్నే సలేశ్వరం ట్రెక్కింగ్ చేసాం. ట్రెక్కింగ్ చేసి కూడా మళ్ళీ కష్టమైన ఎక్కుదామని వచ్చాం. కానీ ఆ స్వామివారి దయతో, ఆ స్వామివారి ఆశీస్సులతో మొత్తానికి పూర్తి చేశాను. చూసారుగా స్వామివారి పాదాలు. ఇక్కడే ప్రహ్లాదుడు భక్తితో పిలిస్తే నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామిగా ఉగ్రస్తంభాన్ని పగలగొట్టుకుని వచ్చి హిరణ్యకశిపుణ్ణి వధించింది ఈ ప్రదేశంలోనే. దాని చూసారుగా భూమికి 3800 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఉగ్రస్తంభం స్వామివారి యొక్క పాదాలు. మీ అందరికీ తెలుసు, ఎక్కడెక్కడ ఉన్న దేవాలయాలను చూపించడానికి నేను ఎంత కష్టపడతానో ఈ దేవాలయం గురించి అందరికీ తెలుసు. కానీ నా కష్టాన్ని మీరు అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేస్తారని, ప్రతి ఒక్కళ్ళు వీడియో షేర్ చేస్తారని భావిస్తున్నా ఆ నరసింహస్వామి ఆశీస్సులతో. కొండలు ఉన్నాయి పైన. చూసారుగా, ఇలాంటి ప్రదేశంలో పాపం ట్రైబల్స్ వాళ్ళు ఎంత కష్టపడతారంటే 10 రూపాయలు కాదు 50 రూపాయలు ఇచ్చినా తప్పు లేదనిపిస్తుంది. ఇది ఒకసారి ఎక్కిన తర్వాత
ఎందుకంటే మరి మనం ఎక్కడమే కష్టమైతే వాళ్ళు అంత డెప్త్ నుంచి వాటర్ మజ్జిగ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారంటే మామూలు విషయం కాదు. కాకపోతే శుక్ర శని ఆదివారాలు విపరీతంగా ఉంటారు కాబట్టి భక్తులు ఆ టైంలో వాళ్ళు కూడా ఇక్కడ పెట్టుకుంటారు. ఈరోజైతే లేదు, మా బ్యాడ్ లక్, మాకైతే వాసిపోయింది. ఈరోజు వాటర్ లేవు, లేదా ఎండిపోతున్నాయి. లీటర్ చాలన్నారని లీటర్ తెచ్చుకుని అప్పటికి చాలా ట్రై చేస్తూ చిన్నగా తాక్కుంటూ వచ్చా. నలుగురు అయ్యేసరికి అయిపోయింది. ఇలా ఉన్నాయా? మా వాడు అక్కడ బిందెలు చూస్తున్నాడు, బిందెలు అయితే ఉన్నాయి, వాటర్ అయితే లేవు. వాటర్ లేవు ఎందుకంటే అమ్మేస్తారు కదా వాటరు. వాటర్ ఎంత హాట్ కేకో తెలుసు. ఇక్కడ ట్రెక్కింగ్ చేసినట్టుగా తెలుస్తుంది వాటర్ విలువ ఏంటో. అమ్మా ఇంటి దగ్గర బకెట్లు పారబోస్తాం కదా, అక్కడ తెలియదు. ఎక్కేటప్పుడు ఎంత కష్టమో దిగేటప్పుడు అంతకన్నా ఎక్కువ కష్టం. ఎందుకంటే తాడు పట్టుకొని చేతులు మంటలు, కాళ్ళు షివరింగ్. వచ్చేటప్పుడు అయితే వాడు చాలా ఎక్కువ దూరం నడిచినా పర్లేదు, కానీ ఇలా రోపు పట్టుకొని ఎక్కే పని లేకుండా, అంటే ఇంత కష్టంగా బండలు ఎక్కే పని లేకుండా దూరమైన ఆ రోడ్లో తెచ్చాడు. ఆ రూట్లో అయితే ఇప్పుడైతే ఏమనుకున్నాం అంటే ఖచ్చితంగా ఇటే దిగాలనుకున్నాం. టైం కూడా చాలా లేట్ అయింది. ఈ కొండ మొత్తం దిగిన తర్వాత ఇంకా 2 కిలోమీటర్లు మేము కిందికి నడవాలి. ఇప్పటికే 6 అవుతుంది. అంటే దగ్గర ఈ కొండ దిగేసరికి ఎంత టైం అవుతుందో చూడండి. ఇప్పుడు రిస్కే చేస్తున్నాం అనమాట. అందుకే ఎవరైనా సరే ఎర్లీ మార్నింగ్ బయలుదేరేసి 7 కల్లా ఉగ్రస్తంభం స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం కల్లా వచ్చేస్తారు. ఇక్కడ మనం చూస్తుంది రక్తగుండం ఉంటుంది అనమాట, జ్వాలా నరసింహస్వామి. ఇక్కడ ఒకే ఒక ఇల్లు, ఆ దేవాలయానికి వాచ్మెన్గా కుటుంబం ఉంటుంది. చూసారు కదా, భీకరమైన ఫారెస్ట్ అనమాట. ఇక్కడ నుంచి వాళ్ళు ఏ ఆపద వచ్చినా కూడా కిందికి రావాలంటే సుమారుగా ఒక 4 కిలోమీటర్లు అడవిలో కిందికి రావాలి. అంత అడవిలో ధైర్యంగా ఒక మహిళ చూసారు కదా, బట్టలు ఆరేసుకుంటుంది. ఎంత ధైర్యంగా అక్కడ కుటుంబం ఉంటుందంటే మనమైతే ఖచ్చితంగా ఉండలేం. అంత ధైర్యంగా అక్కడ ఉంటుంది. ఎందుకంటే ఇది అడవిలో సెంటర్లో ఉందన్నమాట. జంతువులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అమ్మయ్య దేవుడు కరుణించాడు అన్నట్టుగా ఫైనల్గా కాస్త తాగడానికి, కడుక్కోవడానికి వాటర్ దొరికాయి. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది. అసలు వాటర్ లేక పెదవులు ఎండిపోయి ఏం మాట్లాడుతున్నాం కూడా అర్థం కావడం లేదు. అంత సంతోషం అనిపించింది. ఈ ఇంటికి దగ్గరలోనే ఉన్నాం అనమాట. ఇక్కడ కూడా జ్వాలా నరసింహస్వామి గుడి ఉంది. ఆ గుడి దగ్గరకు కూడా వెళ్ళాలి. అది కూడా మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను.